ఎగ్జామ్ హాల్‌లో ఏదైనా చిన్న మిస్టేక్ జరిగితే డీబార్. ఎగ్జామ్‌కి లేట్‌గెళ్తే ఎగ్జామ్‌కి రానివ్వరు. అలాంటిది ఒక్క పేపర్ లీక్‌తో లక్షల మంది జీవితాలతో గేమ్ ఆడిన వాళ్ళకి మాత్రం కమిటీలు వేస్తారు, ఎంక్వైరీలు వేస్తారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10,000 కాదు. 22,00,000 యాస్పిరెంట్స్. పేరెంట్స్ సాక్రిఫైజెస్ చూసి వాళ్ళ యాంక్సైటీ, వాళ్ళ ప్రెషరు, స్లీప్‌లెస్ నైట్స్‌తో ప్రిపేర్ అయ్యి ఫైనల్‌గా ఒక పేపర్ లీక్‌తో వాళ్ళ డ్రీమ్స్ అన్నీ షేక్ అవుతున్నాయి. ఇదెక్కడి న్యాయం? ఒక్కొక్క పేపర్ 30,000కి, 40,000కి కొనేసుకుంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళ బతుకులేంటి? రాను రాను ఎలా అయితుందంటే మెడిసిన్ సీట్ కూడా మనీ బేస్డ్ అయిపోతుంది. పోతుంది. స్టూడెంట్‌కి నమ్మకం ఎలా పోతుందంటే ఎంత కష్టపడినా మనకి రాదులే. మైండ్‌లో ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇంక ఎగ్జామ్‌కి ఎలా ప్రిపేర్ అవుతారు? ఎంతో కష్టపడి ప్రిపేర్ అయ్యుంటారు ఒక ఎగ్జామ్‌కి. మళ్ళీ రీకండక్ట్ చేస్తాము. రీకండక్ట్ చేస్తామని మీరు ఒక లైన్‌లో చెప్తున్నారు. వాళ్ళ మైండ్ సెట్‌ని పీస్ అంతా లాస్ అయ్యి ఉంటది కదా! దానికెవరు బాధ్యత వహిస్తారు? ఎందుకంటే వాళ్ళు ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వలేదు కాదిక్కడ. సిస్టమ్ మీద ట్రస్ట్ లేదు. ఒక కాంపిటీటివ్ ఎగ్జామ్ అంటే ఎలా ఉండాలి? ఈక్వల్ కాంపిటీషన్ ఉండాలి. హార్డ్ వర్క్‌కి వాల్యూ ఉండాలి. ఫెయిర్ ఛాన్స్ ఉండాలి. బట్ ఇక్కడ చూస్తే అలా లేదే. రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము అంటున్నారు గదా! కానీ హానెస్ట్‌లీ మంచిగా చదవండి, మంచిగా ఎగ్జామ్ రాయండి అని చెప్పడం చాలా ఈజీ. ఇన్ని నెలల పాటు ఎంతో ప్రెషర్ తీసుకొని వాళ్ళు రాత్రింబవళ్ళు కష్టపడి చదువుంటారు. వాళ్ళ పెయిన్ వాళ్ళే అండర్‌స్టాండ్ చేసుకుంటారు. బట్ ఒకటే ఈ సిస్టమ్ వల్ల మాత్రం బ్రేక్ అవ్వకండి. మీ హార్డ్ వర్క్ వాల్యూ ఎప్పుడు తగ్గదు. కొంచెం డిలే అవ్వచ్చు. ఇప్పుడు గాదు. ఎప్పుడైనా ఇదే మాట చెప్తా. జెన్యూన్ ఎఫర్ట్ ఎప్పుడు కూడా వృధా కాదు. ఆల్ ది బెస్ట్. స్టే స్ట్రాంగ్.